ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వాలి, గోదావరి నది నుంచి నీళ్లు ఖమ్మం జిల్లా ప్రాంతానికి తీసుకొని రావాలనే ఆలోచనతో ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పునాది వేశారు, రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం దగ్గర పునాది వేశారు. అయ్యా, ఈ రెండు వేసినటువంటి ఈ ప్రాజెక్టులు ఈనాడు రూపాంతరం చెంది సీతారామ ప్రాజెక్టుగా మారింది. దానికి దీనికి ఏంటి వ్యత్యాసం అని చాలా మందికి తెలియక సీతారామ ప్రాజెక్టు మా మానస పత్రిక మేము అద్భుతాలు చేసామని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. ఆ గొప్పలేంటో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. అయ్యా నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం 1681 కోట్లతో శాంక్షన్ చేశారు. ప్రాజెక్ట్ కాస్ట్ ఖర్చు పెట్టింది 889 కోట్ల రూపాయలు. మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ 792 కోట్లు మాత్రమే. కేవలం 792 కోట్లు మాత్రమే. ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పెట్టినటువంటి ప్రాజెక్టుకి శాంక్షన్ అమౌంట్ 1824 కోట్లు మాత్రమే. ఆల్రెడీ అప్పటికి ఖర్చు పెట్టింది 2016 కల్లా 1068 కోట్లు. బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నది 756 కోట్లు మాత్రమే. ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ రెండు ప్రాజెక్టులు కలిపి ఈపీసీ కాంట్రాక్ట్ విధానం, ఆ కాంట్రాక్ట్ విధానంలో ఖర్చు పెట్టినది పోను మిగిలిన అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్కి ఇస్తే ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పచెప్పాల. రేట్లు పెరిగినా తగ్గినా ప్రభుత్వానికి సంబంధం లేదు. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఖర్చు పెట్టిన అమౌంట్ లెక్కలు ఈ రెండు ప్రాజెక్టుల పైన మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఖర్చు పెట్టాల్సింది కేవలం 1548 కోట్లు మాత్రమే. కేవలం 1548 కోట్లు మాత్రమే. మిగతాదంతా ఖర్చు పెట్టేశారు. అంటే మొదటి సంవత్సరంలోనే 1548 కోట్లు ఆనాటి ప్రభుత్వం రిలీజ్ చేసి ఉంటే ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా 4 లక్షల ఎకరాలు 2014-15 నుంచి ఈనాటి వరకు జిల్లాలో నీళ్లు పారుతూ ఉండే. కానీ కేవలం 1548 కోట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని డబ్బుల కోసం కక్కుర్తుపడి ఈ జిల్లాకి నీళ్లు రాకూడదనో లేకపోతే ఇంకొక రకంగా చేసుకోవాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో 23,000 కోట్లకు పెంచారు మీరు. ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ రెండు కంబైండ్ కలిపి 1548 కోట్లు 4 లక్షల ఎకరాలకి సాగునీళ్ళు ఇచ్చేదైతే దాన్ని రీడిజైన్ చేసి 23,000 కోట్లకు పెంచారు. ఒక్కసారి ఆలోచన చేయండి. 1,500 కోట్లు ఎక్కడ, 23,000 కోట్లు ఎక్కడ? పోనీ 23,000 కోట్లకు పెంచి ఇప్పటికి దాదాపు మీ హయాంలో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చు పెట్టిన తర్వాతైనా ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారా అంటే ఒక్క ఎకరానికి కూడా సీతారామ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇవ్వలేదు. డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ తీయలేదు. ఆ మెయిన్ కెనాల్ 114 కిలోమీటర్లు నడవాల్సినటువంటి కెనాలు పూర్తి కాలేదు కూడా. మరి ఎటుపోయినాయి డబ్బులన్నీ? ఏమైపోతా ఉంది? ఈ రాష్ట్రం తెచ్చుకున్నది ఎవరి కోసం అని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంధన రాజ్యం ఆలోచన చేసింది. ఒక్క గోదావరి నదిపైనే 23,000 కోట్లకు పెంచడం అంటే దాదాపు 22,000 కోట్ల రూపాయలు మీరు అప్పనంగా దోపిడీ చేయడం కోసం పెంచి తిన్నటువంటి ప్రభుత్వం మీ మానస పుత్రిక సీతారామ ప్రాజెక్టు. ఇది గోదావరి నది కింద ఉన్నటువంటి, ఇదే గోదావరి నది పైన
ప్రాణేత చేవెళ్ళ కేవలం 38,000 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 28,000 కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి 17.5 లక్షల ఎకరాలు నీళ్లు వచ్చాయి, తాగునీళ్ళు వచ్చాయి, పరిశ్రమకి నీళ్లు వచ్చాయి. హైదరాబాద్లో మొత్తం ఈ 2 ప్రాజెక్టుల ద్వారా కేవలం 29,548 కోట్లు ఖర్చు పెడితే, అంటే కేవలం 30,000 కోట్లు మీరు ఖర్చు పెట్టుంటే ప్రాణేత చేవెళ్ళ, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్తో సహా కలిపి గోదావరి నది పైన 21,50,000 ఎకరాలు ఇప్పటికి తెలంగాణలో నీళ్లు పారుతూ ఉండే. కానీ ఇక్కడ 8,000 ఖర్చు పెట్టారు. అక్కడేమో 1,25,000 కోట్లు పెంచారు. మొత్తం కలిపితే ఈ 2 ప్రాజెక్టులు కేవలం గోదావరి మీదనే కేవలం 32,000 కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ని 1,45,000 నుంచి 1,50,000 పెంచి దాదాపు 1,25,000 కోట్లు దోపిడీ చేసిన మానస పుత్రికలు మీ ప్రాజెక్టు. అలా దోపిడీ గురి కావద్దని ఇప్పటికే 23,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టు ఇంకా పెరగకూడదని, ప్రాజెక్టు పూర్తి కాకపోయినా డబ్బులు దండిగా వస్తాయని పంపులు తీసుకొచ్చి మీరు ఆడ పెడితే ఆ పంపులు శిలుం బట్టిపోకుండా ఉండాలని కనీసం పంపులైనా ఆడిద్దాం, ఆ పంపులను ఆడిచ్చి కొద్ది నీళ్ళైనా ఎన్ఎస్పి కెనాల్లో వేద్దాం, ఆ వైరా ప్రాజెక్టులో వేద్దాం అని ఆలోచన చేస్తే కేవలం 75-77 కోట్లతో ఒక రాజీవ్ లింక్ కెనాల్ని కలిపి ఏమైనా తీసుకొని వస్తే ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈరోజు కేవలం 75 కోట్లతో రాజీవ్ లింక్ కెనాల్ని ఏర్పాటు చేసి ఈ నీళ్లను ఉపయోగపడదామని ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి ఇది కరెక్టా? 23,000 కోట్లకు పెంచే 1 ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా వదిలేసినటువంటి మీ మానస పుత్రిక కరెక్టా? ఒక్కసారి ఆలోచన చేయండి. అంతేకాదు, ఇంకో ఆయన అంటాడు, ఈ ప్రాజెక్టు మీద చర్చించడానికి మేము నీళ్ళు ఇచ్చామా, మీరు నీళ్ళు ఇచ్చారా, చర్చించడానికి బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమేనా, రండి అని అంటున్నాడు. ఎస్, మేము సిద్ధమే, మేము సిద్ధమే. ఈ రాష్ట్రంలో మేమే ప్రాజెక్టులు కట్టాం, లక్షలాది ఎకరాలకు మేము ఎక్కడ నీళ్లు ఇచ్చాం, ఏ ప్రాజెక్టులు మొదలు పెట్టామో, ఏ ప్రాజెక్టు అతి తక్కువ ధరతో నీళ్ళు ఇవ్వటం కోసం ప్రయత్నం చేశామో చెప్పడానికి నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమే. మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేదా హరీష్ రావు గారు ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి, ప్రాజెక్టుల సమాచారం మొత్తం తీసుకొని మేము వచ్చి మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ మానస పుత్రిక అవినీతిమయం. మా ప్రాజెక్టులో ప్రజలకి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం మీకు మాకు ఉన్నటువంటి తేడా అది అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఈ వైరా పట్టణం నుంచి ఎప్పుడు పిలిచినా మేము రావటానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విరివిగా అనేక ప్రాంతాల నుంచి కదిలి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో పాటు స్వాతంత్ర